మూత్రపిండాలు చెడిపోవటం అనేది ప్రపంచవ్యాప్తంగా ప్రతి 10 మందిలో ఒకరిని పట్టి పీడిస్తున్న సమస్య. తెలుసో తెలియకో చాలామంది దీని బారిన పడుతూ ఉన్నారు. మీకు తెలుసో లేదో మనలో చాలామంది దీని గురించి పట్టించుకోవటం లేదు. అధికంగా ఎక్కువ మొత్తాల్లో ఉప్పు తీసుకోవడం వల్ల రక్తపోటు పెరుగుతుంది. అది కిడ్నీల మీద తీవ్రమైనటువంటి ఒత్తిడిని పెంచుతుంది. మరి ఎందుకు చాలామంది ఈ సోడియం ఎక్కువగా ఉండేటటువంటి చిప్స్, ప్రాసెస్డ్ ఫుడ్స్ ఇలాంటివి తింటూ ఉంటారు, వాటిని మానటం లేదు? ప్రాసెస్ చేసినటువంటి ఆహారాలు ఎక్కువగా తీసుకోవటం వల్ల కిడ్నీలు దెబ్బతింటాయి. ఎందుకంటే వాటిలో ఉండేటువంటి రసాయనాలు, ఆ నిలవ పదార్థాలు మూత్రపిండాల పనితీరుని దెబ్బతీస్తాయి. ఎక్కువగా కెఫీన్ తీసుకున్నారనుకోండి, రక్తపోటు అమాంతంగా పెరిగిపోతుంది, కిడ్నీని డ్యామేజ్ చేస్తుంది. అయితే చాలామంది కాఫీ, టీని తాగుతూ ఈ విషయాన్ని పట్టించుకోవటం లేదు. మీరు తినే ఆహారమే మీ ఆరోగ్యాన్ని నిర్దేశిస్తుంది. కాబట్టి మీకు కిడ్నీ జబ్బులు ఉన్నాయనుకోండి, అప్పుడు కొన్ని అంశాలు ఉండేటటువంటి ఆహారాన్ని తినడం తగ్గించుకోవాలి. చాలామంది ఈ కీలకమైన విషయాన్ని పట్టించుకోవటం లేదు. కాబట్టి వీటిని, ఈ రహస్యాల్ని బాగా లోతుగా, కూలంకషంగా ఈ వీడియోలో మనం తెలుసుకుందాం. మిత్రులారా నమస్కారం. నేను మీ డాక్టర్ చిరుమామిళ్ళ మనోహర్. ఈ వీడియోలో చాలా ముఖ్యమైన విషయాన్ని మనం తెలుసుకోబోతున్నాం. మూత్రపిండాన్ని డ్యామేజ్ చేసేటువంటి కొన్ని ఆహారాలు ఉంటాయి. వీటి గురించి మీరు తెలుసుకోవాలి. వీటిని మానేయటం చాలా అవసరం, లేకపోతే అనేక ఇబ్బందులు వస్తాయి. కాబట్టి వీటి గురించి డీటెయిల్డ్గా మనం తెలుసుకుందాం. ముఖ్యంగా ఈ కిడ్నీస్ డ్యామేజ్ చేసేటువంటి ఆహారాలు ఏమిటి, వాటిని ఎందుకు తినకూడదు, ఇది మీరు తెలుసుకోవాలి. మన శరీరంలో మూత్రపిండాలు అంటే కిడ్నీలు కీలకమైన పాత్ర పోషిస్తాయి. ఇది అందరికీ తెలిసిందే, మీరు చిన్నప్పుడు చదువుకున్నారు కూడా. రక్తంలో ఉండేటువంటి వ్యర్థ పదార్థాలని, అదనపు ద్రవాలని వడపోస్తూ వాటిని మూత్రం ద్వారా బయటికి పంపించేస్తాయి ఈ కిడ్నీలు అనేవి. అయితే మనం తీసుకునేటువంటి కొన్ని ఆహారాలు మూత్రపిండాల ఆరోగ్యం పైన చెడు ప్రభావాన్ని చూపిస్తాయి. ఈ ఆహారపు అలవాట్లను మార్చుకోవడం చాలా అవసరం. ఆయుర్వేదం, ఆఖరికి మోడర్న్ సైన్స్ కూడా మన కిడ్నీలు చక్కగా పనిచేయాలంటే ఎలాంటి ఆహారాలు మానేయాలో, వాటిని ఎందుకు తినకూడదో వివరంగా చెప్పాయి. ఈ అంశాలని తెలుసుకుందాం మనం. ఇలాంటి వాటిలో ముఖ్యంగా మనం చెప్పుకోవాల్సింది సాల్ట్ గురించి. ఎక్కువగా ఉప్పు అనేది తీసుకోవడం మంచిది కాదు. ఉప్పు ఎక్కువగా తీసుకుంటే ఏం జరుగుతుంది, కిడ్నీకి చాలా ప్రమాదకరం. ఉప్పులో సోడియం ఉంటుంది కదా, ఎక్కువ మొత్తాల్లో ఉంటుంది. మనం ఈ ఎక్కువ సోడియం తీసుకున్నప్పుడు ఏం జరుగుతుంది, శరీరం దాన్ని బయటకు పంపించడానికి ఎక్కువగా నీటిని నిల్వ చేసుకుంటుంది. దీంతో ఏం జరుగుతుంది, రక్తనాళాల్లో ఒత్తిడి పెరుగుతుంది. అప్పుడు ఏం జరుగుతుంది, అధిక రక్తపోటు వస్తుంది. కిడ్నీలు ఈ అదనపు ద్రవాన్ని, సోడియంని వడపోయడానికి చాలా కష్టపడాల్సి వస్తుంది. ఇది కాలక్రమేణా కిడ్నీల పనితీరుని మందగింపజేస్తుంది, వాటిని దెబ్బతీస్తుంది. చిప్స్, ప్యాక్ చేసినటువంటి ఆహారాలు, ప్రాసెస్ చేసినటువంటి ఈ మాంసం, ఇలాంటి వాటిలలో సోడియం అనేది చాలా ఎక్కువ మొత్తాల్లో ఉంటుంది. కాబట్టి వాటిని తినటం మానేయండి. అలాగే పచ్చళ్ళని కూడా. ఇక ఎంతసేపు చాలామంది ఉప్పు గురించి ఆలోచిస్తారు కానీ చక్కెరని పట్టించుకోరు. కానీ చక్కెరతో నిండిన పానీయాలు కూడా ప్రమాదమే. సోడా, కూల్ డ్రింక్స్, తర్వాత ఎనర్జీ డ్రింక్స్, ఇలాంటి వాటిలో కృత్రిమ చక్కెరలు బాగా ఎక్కువ మొత్తంలో ఉంటాయి. వీటిని, ఈ పానీయాలని తీసుకోవడం వల్ల స్థూలకాయం, ఒబేసిటీ వస్తుంది. చాలామంది 0 క్యాలరీస్ అన్న ఉద్దేశంతో ఆ కృత్రిమ షుగర్స్ ఉండేటువంటి వాడుతున్నారు. వీటితో కూడా ప్రమాదమే. ఇది కాలక్రమేణా డయాబెటీస్కి కూడా దారితీస్తుంది. ఎందుకంటే మెటబాలిజంలో మార్పు వస్తుంది కాబట్టి అధిక ఇలాగ చక్కెర స్థాయిలు ఉన్నా, లేకపోతే ఆర్టిఫిషియల్ స్వీట్నెస్ ఉన్నా, ఇవి మూత్రపిండాల్లో ఉండేటువంటి చిన్న చిన్న రక్తనాళాలను దెబ్బతీస్తాయి. దీర్ఘకాలంలో ఈ పరిస్థితి కొనసాగిందనుకోండి, కిడ్నీలు డ్యామేజ్ అవుతాయి. నీళ్లు తాగటం మంచిది. అలాగే నిమ్మరసం, కొబ్బరి నీళ్లు, ఇలాంటి సహజ పానీయాలు తీసుకోవడం వల్ల కూడా కిడ్నీల మీద లోడ్ పడకుండా ఉంటుంది, ఆరోగ్యానికి మేలు చేస్తాయి. అయితే కిడ్నీ డ్యామేజ్ అయినప్పుడు కాదు, ముందు ఈ నీళ్లు వీటిని తీసుకుంటూ ఉంటే మంచి ఫలితం ఉంటుంది. ఇక ప్రాసెస్డ్ ఫుడ్స్ గురించి మరీ చెప్పుకోవాలి. పిజ్జా, బర్గర్, ప్యాక్ చేసినట్టు ఆహారాలు, ఇలాంటి వాటిలో నిలవ పదార్థాలు, కృత్రిమ రంగులు, అలాగే ఎక్కువగా సోడియం, ఇలాంటివన్నీ ఉంటాయి. ఈ రసాయనాలు మన శరీరంలో జీవక్రియని ప్రభావితం చేస్తాయి. వీటిని మీరు ఎక్కువ తీసుకున్నారనుకోండి, మూత్రపిండాల మీద ఒత్తిడి పెరుగుతుంది, వాటి పనితీరు మందగిస్తుంది. కాబట్టి తాజా, సహజమైనటువంటి ఆహారాలు తీసుకోవడం ఎప్పటికీ బెస్ట్. ఇక మాంసాహారాల గురించి చెప్పే మరీ ముఖ్యమైన విషయం ఏంటంటే, రెడ్ మీట్ చాలా ప్రమాదకరం. రెడ్ మీట్లో ప్రోటీన్, అలాగే ప్యూరైన్ మోతాదులు ఎక్కువ మొత్తాల్లో ఉంటాయి. శరీరం ఈ ప్రోటీన్లని జీర్ణం చేసే క్రమంలో వ్యర్థ పదార్థాలుగా యూరిక్ యాసిడ్ అనే దాన్ని ఉత్పత్తి చేస్తుంది. ఈ యూరిక్ యాసిడ్ మోతాదులు ఎక్కువగా ఉన్నాయనుకోండి, అప్పుడు ఏం జరుగుతుంది, కిడ్నీలు వాటిని పూర్తిగా వడపోయలేవు. అది యూరిక్ యాసిడ్ స్ఫటికాల కింద పెరిగిపోయి కిడ్నీలలో రాళ్ళకి, అలాగే ఇతర సమస్యలకి దారితీస్తుంది. ముఖ్యంగా మూత్రపిండాల జబ్బులు ఉన్నప్పుడు రెడ్ మీట్ తీసుకోవడం తగ్గించాలి. ఆ రిస్క్ ఉన్నా కానీ ఈ రెడ్ మీట్ని తీసుకోవడం తగ్గించాలి.
ఇక చాలామందికి అంతగా ఐడియా లేనిది ఏంటంటే ఎక్కువ మొత్తాల్లో ఫాస్ఫరస్, పొటాషియం ఉండేటువంటి ఆహారాలు వీటిని తీసుకోవడం కూడా మానేది. ఉదాహరణకి ఇప్పుడు అరటిపండు ఉంది, లేకపోతే కొబ్బరి నీళ్ళు ఉన్నాయి, మంచిది కదా అనుకుంటారు, కానీ వీటిలో పొటాషియం ఎక్కువ మొత్తాల్లో ఉంటుంది. కానీ కిడ్నీ జబ్బుల రిస్క్ ఉన్నప్పుడు మాత్రం ఈ విషయాలు దృష్టిలో ఉంచుకోవాలి. మూత్రపిండాల పనితీరు మందగించినప్పుడు ఇవి ఫాస్ఫరస్, పొటాషియం లాంటి మినరల్స్ శరీరం నుంచి పూర్తిగా బయటకు పంపించలేవు. దీంతో రక్తంలో వాటి స్థాయిలు పెరిగిపోతాయి, ఎముకలు బలహీనపడతాయి, గుండె సమస్యలకి ఇది దారితీస్తుంది. అరటిపండ్లు, పాలకూర, టమాటో, చిలకడ దుంప, అవకాడో ఇలాంటి వాటిలో పొటాషియం ఎక్కువగా ఉంటుంది. పాల పదార్థాలు, ప్రాసెస్డ్ మాంసాలు, ఇంకా గింజలు, చిక్కుళ్ళు ఇలాంటి వాటిలోనేమో ఫాస్ఫరస్ ఎక్కువ ఉంటుంది. కిడ్నీ జబ్బులు ఉన్నప్పుడు ఈ ఆహారాన్ని మితంగా తీసుకోవాలి. రెస్ట్రిక్ట్ చేసుకోవడం చాలా చాలా ముఖ్యం. ఈ సందర్భంగా ఆయుర్వేదంలో కిడ్నీల ఆరోగ్యం కోసం వాడేటువంటి మూలికల గురించి మీరు తెలుసుకోవాలి. వీటిలో ముందుగా మనకి గుర్తుకు రావాల్సింది ఏంటంటే అద్భుతమైన కలిజేరు, అంటే పునర్నవ, బొరీవియా డిఫ్యూజా. ఇది ఒక ఆయుర్వేద మూలిక. దీనికి మూత్ర విసర్జనని ఎక్కువ చేసేటువంటి నేచర్ ఉంటుంది, కాబట్టి ఇన్ఫ్లమేషన్ తగ్గించే నేచర్ కూడా ఉంటుంది. శరీరంలో పెరిగిపోయిన అదనపు ద్రవాన్ని ఇది బయటకు పంపించేస్తుంది. పునర్నవాన్ని కషాయ రూపంలో తీసుకోవచ్చు, లేదా పప్పు ఇలాంటి వాటిలో వేసుకోవచ్చు. ఇలా ఏదో ఒక రూపంలో దీన్ని తీసుకోవచ్చు. ఇది కిడ్నీల పనితీరుకి సహాయపడుతూ ఉంటుంది. అలాగే గోవుల్ని ఇబ్బంది పెట్టేటటువంటి గోక్షుర, అంటే పల్లేరు, ఇది కూడా అంతే. మూత్రమార్గ సంబంధ సమస్యలకు చక్కటి పరిష్కారం ఈ పల్లేరుకాయ. ఇది కిడ్నీల్లో ఉండే ఇన్ఫ్లమేషన్ తగ్గిస్తుంది, మూత్ర విసర్జనని సాఫీగా జరగడానికి సహాయపడుతుంది. గోక్షుర అనేది మూత్రపిండాల్లో రాళ్ళు తయారవకుండా కూడా నివారిస్తుంది. ఒక స్పూన్ను ఈ గోక్షుర అంటే పల్లేరుకాయల పొడిని తేనెతో కలిపి రోజుకి 2 సార్లు తీసుకుంటూ ఉంటే మంచి ఫలితాలు కనిపిస్తాయి మీకు. ఇంకా దీనికి సంబంధించి కొన్ని ఇంటి చిట్కాలు కూడా ఉన్నాయి, వీటిని కూడా మీరు దృష్టిలో ఉంచుకోవాలి. బార్లీ నీళ్లు, వీటిని తీసుకుంటే మూత్ర విసర్జన చక్కగా జరుగుతూ ఉంటుంది. కొత్తిమీర, పుదీనా రసాన్ని తీసుకోవడం వల్ల కూడా కిడ్నీలు శుభ్రపడతాయి. ఇవన్నీ కాకపోతే సాధారణ చిట్కాలు, అలాగే సాధారణ సూచనలు. అయితే ఏదైనా ఒక కిడ్నీ సమస్య ఉంది అని అనిపించినా, లేకపోతే దాంతో పోరాడుతున్నా తప్పనిసరిగా వైద్య సలహాతో మాత్రమే ఇప్పుడు మనం చెప్పుకున్నటువంటి వీటిని మీరు ట్రై చేయాల్సి ఉంటుంది. చివరిగా మీకు చెప్పేది ఏంటంటే కిడ్నీలు కేవలం శరీరం నుంచి వ్యర్థాన్ని బయటకు పంపించే అవయవాలు మాత్రమే కాదు, ఇవి మన శరీర సమతుల్యతను కాపాడేటువంటి నిశ్శబ్ద యోధులు అని చెప్పొచ్చు. వాటిని నిర్లక్ష్యం చేశారనుకోండి, అది అనేక సమస్యలకి దారితీసేటువంటి రిస్క్ ఉంటుంది. అనేక రకాలుగా ఇది మనని ఇబ్బంది పెట్టేటువంటి అవకాశం ఉంటుంది. కాబట్టి ఇలాగా ఈ కిడ్నీలు అశ్రద్ధ చేస్తే అనవసరమైనటువంటి ఇబ్బందులు వచ్చేటువంటి రిస్క్ ఉంటుంది. కాబట్టి వీటి జాగ్రత్తగా కాపాడుకోవడం ముఖ్యం. ఆహారపరంగా జాగ్రత్తలు తీసుకోవాలి, అలాగే ఫ్లూయిడ్స్ పరంగా కూడా జాగ్రత్తలు తీసుకోవడం చాలా ముఖ్యం. ఇలాంటి మరిన్ని ఇన్ఫర్మేటివ్ వీడియోస్ కోసం మీ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే ఈ వీడియోలు అప్లోడ్ అవడంతోనే ఆ విషయం మీకు తెలియాలనుకుంటే బెల్ బటన్ క్లిక్ చేయండి. అప్పుడు మీకు నోటిఫికేషన్ వస్తుంది. ఆ నోటిఫికేషన్ మీరు క్లిక్ చేస్తే ఆ వీడియోని మిస్ కాకుండా చూడగలుగుతారు. శతం జీవ శరదో వర్ధమానః, శతం హేమంతాన్ శతం వసంతాన్. 100 శరత్తులు, 100 హేమంతాలు, 100 వసంతాలు వర్ధిల్లుతూ జీవించండి. స్టే హెల్దీ, స్టే హ్యాపీ, బీ పాజిటివ్, కీప్ స్మైలింగ్. లవ్ యూ ఆల్. శుభం.